నమస్తే ఏపీసీ న్యూస్ కు స్వాగతం। నా పేరు తరంగిణి। ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం। నెల్లూరు, తిరుపతి, కృష్ణా జిల్లాలలో పెన్షన్ తీసుకునే సమయాలలో ఇబ్బందులకు గురై మృతి చెందిన వారికి నివాళులు। అవ్వాతాతల ప్రాణాలు కలిగొన్న టీడీపీ హంతకులు, ఇటువంటి వారికి ఏ శిక్ష వేయాలి? పైపెచ్చు పెన్షన్ల పంపిణీ ఆపడానికి తామేనని ప్రగల్భాలు। బాబు జగజ్జీవన్ రామ్ కు భారతరత్న ప్రకటించాలి। ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి। ఎన్నికల ప్రచారానికి సమరశంఖం పూరించిన గోరంట్ల, ఓటరు మహాశైలారా, అభివృద్ధి కావాలా, అరాచక పాలన కావాలా? ఎన్డీఏ కూటమి అభ్యర్థి గోరంట్ల। సచివాలయం సిబ్బంది ద్వారా ఇంటింటికి పెన్షన్లు పంపిణీ చేయాలని, వాలంటీర్ ఎన్నో సేవలందించారని, వారిని పెన్షన్స్ వరకు అందజేసేందుకు కూడా కోర్టు ద్వారా అనుమతించాలని దొంగలుగా చిత్రీకరించడం తగదని నినాదాలు చేస్తూ బర్రె మరియు ఆధ్వర్యంలో గురువారం రాత్రి 49వ వార్డులో మహిళలు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు। నెల్లూరు, తిరుపతి జిల్లాలలో సచివాలయాల వద్దకు వెళ్లి పెన్షన్లు తీసుకునే సమయంలో ఇబ్బందులకు గురై మృతి చెందిన వృద్ధులకు నివాళులు అర్పించారు। సచివాలయాల వద్ద పెన్షన్లు ఇవ్వడంతో వృద్ధులు, దివ్యాంగులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని నిరసన తెలియజేస్తూ మహిళలు క్వారీ ప్రాంతంలో వీధుల్లో ప్రదర్శన నిర్వహించారు। పెన్షన్లను యథావిధిగా వాలంటీర్ల ద్వారా ఇంటింటికి పంపిణీ చేయాలని బర్రె మరియు డిమాండ్ చేశారు। టీడీపీ చేస్తున్న కుట్రలను మహిళలు తీవ్రంగా ఖండించారు। ఇక్కడైనా చంద్రబాబు తీరు మారాలని వారు హితవు పలికారు। ర్యాలీలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు। కార్యక్రమంలో బర్రె మరియు గారా నూకరత్నం, బలగం రాజవేణి, సంధ్య, మానెమ్మ, గారా నాగమణి, గారా రాజు, వైసీపీ 49వ వార్డు పరిశీలకుడు ఉదయ్ రాణా తదితరులు పాల్గొన్నారు। వాటిలో స్వచ్ఛందంగా ఈ వృద్ధులు, వితంతువులు వీళ్ళందరూ చేస్తుంది వాలంటీర్ వ్యవస్థ మాకు కావాలి, మాకు పెన్షన్ మా ఇంటి దగ్గరికి ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నారు। ఇక్కడే అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు ఎంత దుర్మార్గుడు అనే విషయాన్ని। ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా ఇలాంటివి ఏమైనా మంచి పథకాలు ఉన్నప్పుడల్లా ప్రతిసారి ఏదో రకంగా అడ్డుపడుతూనే ఉంటాడు। గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 2009 ఎలక్షన్లో కూడా ఇలాగే ఆరోగ్యశ్రీ వద్దని చెప్పిన అప్పట్లో పిటిషన్ వేసి ఆఫ్ చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు। ఈరోజు అలాగే వృద్ధులందరూ కూడా మందులకు లేకపోతే హాస్పిటల్ ఖర్చులకు దేనికో దానికి వాళ్ళకి ఉపయోగపడుతుందని చెప్పిన ప్రభుత్వం ద్వారా వచ్చే 3000 రూపాయలు ఇంటికి వాలంటీర్ పొద్దున 5 గంటల తీసుకొచ్చి ప్రతి 1వ తారీఖు ప్రతి నెల 1వ తారీఖున వచ్చి పెన్షన్ తలుపు కొట్టి 5 గంటలకల్లా 3000 రూపాయలు ఇస్తుంటే అది వారంలో చంద్రబాబు నాయుడు, ఈ ఆదిరెడ్డి వాసు వీళ్ళందరూ కూడా పిటిషన్ వేసి కోర్టులో పిటిషన్ వేసి ఆఫ్ చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య। పాపం వీళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడతాయి ఎండల్లో। ఇప్పుడున్న వడగాల్పుల్లో వెళ్ళి అక్కడికి వెళ్ళి ఎక్కడికో దూరంగా వెళ్ళి నడుచుకుని వెళ్ళి తీసుకుని తెచ్చుకోవడం అనేది కొంతమంది కళ్ళు తిరిగి పడిపోతున్నారు, కొంతమంది చనిపోతున్నారు కొన్ని చోట్ల। అది అతను దుర్మార్గమైన బుద్ధి అక్కడ బయటపడుతుంది టీడీపీ అందరిది। అవ్వాతాతల ఇళ్లకు వెళ్లి నెల నెల పెన్షన్లు అందజేసే వాలంటీర్లతో పంపిణీ చేయకుండా ఆపడానికి కారకులైన టీడీపీ నేతలకు ఎటువంటి శిక్ష వేయాలో ప్రజా కోర్టు తీర్పు చెప్పాలని ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రాం కోరారు। నగరంలోని 30వ వార్డులో ఆయన మీడియాతో మాట్లాడారు। ప్రతి నెల 1వ తేదీన పెన్షన్ అందుకునే వృద్ధులకు సమయానికి రాకపోవడంతో కొందరు సచివాలయాల వద్ద క్యూ లైన్లలో నిలబడి వేసవి తాపం తట్టుకోలేక స్పృహ తప్పి మరికొందరు గుండెపోటుతో మరికొందరు వృద్ధులు మరణించారన్నారు। రాష్ట్ర ప్రభుత్వానికి అందిన వివరాల ప్రకారం రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 39 మంది అవ్వాతాతలు మరణించారన్నారు। ఈ మరణాలకు కారకులైన వారిని నరరూప రాక్షసులు అనాలా, హంతకులు అనాలో మీరే చెప్పాలని ప్రజలను ఉద్దేశించి ఎంపీ భరత్ కోరారు।
ఇటువంటి నేతలు ఈ రాష్ట్రాన్ని పాలిస్తే అవ్వాతాతలే కాదు ప్రతి ఒక్కరిని వేధించడమే లక్ష్యంగా పెట్టుకుంటారని హెచ్చరించారు. ఇటువంటి నాయకులు మనకి అవసరమా అని ప్రశ్నించారు. రాజమండ్రి నగర ఎమ్మెల్యే భర్త బహిరంగంగా మీడియా సాక్షిగా వాలంటీర్ల ద్వారా పెన్షన్లు ఇవ్వకుండా చంద్రబాబు లోకేష్ కు చెప్పి ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయించింది నేనే అని భుజాలెగరేసుకుంటూ మరీ చెప్పాడన్నారు. క్యూ లైన్ లో నుంచోవాలి అని నేనే చెప్పానని చెప్పి పెద్ద గొప్పగా చెప్పుకుంటున్నాడు. ఇవాళ అతను చేసిన పనికి రాజమండ్రిలో ఉన్న అవ్వాతాతలు ఒక్కళ్ళే లైన్ లో నుంచోలేదమ్మా. ఇంట్లో మొత్తం రాష్ట్రం అంతా నుంచున్నారు. రాజమండ్రిలో ఘనకార్యుడు ఒకడు ఉన్నాడు, ఎమ్మెల్యే భర్త అంట. అతను చెప్తా ఉన్నాడు, అతనే వీడియో చెప్పించాడు. నేనే చెప్పాను, నేనే ఫోన్ చేసి చెప్పాను, నేనే చెప్పానని చెప్తున్నాడు. సరే వీడియో చూపించు. చూడండి, నేను ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు 39 మంది దాకా చనిపోయారంట. ఎండల్లో లైన్ లో నుంచోలేక నిన్న ఇప్పుడు నేను గడప గడపకి వెళ్తుంటే ఇంటికి వెళ్ళి ఒక ఆవిడని అడుగుతుంటే మా ఎదురుగుండానే 4 కళ్ళు తిరిగి కింద పడిపోయారండి అని ఆవిడ చెప్తా ఉంది. ఇంకా ప్రభుత్వం మనం ఉన్నాం కాబట్టి టెంట్లే ఇచ్చాం, ఇలా టెంట్లే ఇప్పించాం ప్రతి చోట కూడా. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ కు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించాలని రాజమండ్రి ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్ రామ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు తమ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ద్వారా కోరనున్నట్లు తెలిపారు. శుక్రవారం నగరంలోని 30వ వార్డు చర్చ్ గేట్ వద్ద ఆ వార్డు ఇన్ఛార్జ్ కాటం రజనీకాంత్ ప్రియాంక దంపతుల ఆధ్వర్యంలో బాబు జగజ్జీవన్ రామ్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ భరత్ ముఖ్య అతిథిగా విచ్చేసి జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూలదండ వేసి ఘన నివాళులు అర్పించి ప్రసంగించారు. బాబు జగజ్జీవన్ రామ్ దేశ స్వాతంత్ర్యం కోసం చేసిన కృషిని, త్యాగాలను దేశ ప్రజలు ఎప్పుడూ మర్చిపోకూడదన్నారు. ఆయన ఏ పదవి చేపట్టినా ఆ పదవికి వన్నె తెచ్చారన్నారు. స్వాతంత్ర సమరయోధుడిగా, సంఘ సంస్కర్తగా, రాజకీయ నేతగా బాబు జగజ్జీవన్ రామ్ కృషి చరిత్ర ఎన్నడూ మర్చిపోదన్నారు. 1946లో కేంద్ర తొలి కేబినెట్లో అతి పిన్న వయసులోనే కార్మిక మంత్రి పదవి చేపట్టారన్నారు. భారత రాజ్యాంగ సభలో సభ్యునిగా 3 దశాబ్దాల పాటు వివిధ శాఖలలో కేంద్ర మంత్రిగా పనిచేసి తనదైన ముద్రను బాబు జగజ్జీవన్ రామ్ ప్రజల గుండెల్లో వేసుకున్నారని తెలిపారు. జగన్మోహన్ మినిస్టర్ ఉన్నా ఎప్పుడు కాంగ్రెస్ లో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ లో కానీ ఎప్పుడు టీడీపీలో ఎక్కడికి వస్తే దాని లేదు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాబు జగజ్జీవన్ రామ్ తెలుసు. మేము ఎప్పుడు కూడా ముఖ్య అతిథిగా మార్గాన్ని భరతరామ్ గారిని పెట్టుకున్నాం. ఆయన ఎమ్మెల్యే అవుతాడు, మినిస్టర్ అవుతాడు, ఆ విగ్రహాన్ని ఆయన ఓపెన్ చేస్తాడని ఇది జరిగేది ఆయన అప్పచెప్తున్నాం. అదేవిధంగా ఈ రోజున ముఖ్య అతిథి గౌరవనీయులు రాజమండ్రి కింగ్ అయిన మార్గాన్ని భరతరామ్ గారిని మాట్లాడుతూ కోరుతున్నాం. దోపిడీ రాజ్యం, దొంగల ప్రభుత్వానికి చరమ గీతం పాడే సమయం ఆసన్నమైందని, ఈసారి ప్రజలు వైసీపీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపడం ఖాయమని ఎన్డీఏ కూటమి అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. శుక్రవారం రాయుడుపాకల గ్రామం నుండి రాజమండ్రి రూరల్ నియోజకవర్గం తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులతో, కార్యకర్తలతో, అభిమానులతో కలిసి శ్రీ వరసిద్ధి వినాయక ఆలయంలో శుభముహూర్తాన గోరంట్ల కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా స్థానిక అరుంధతిపేటలో ఉన్న బాబు జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి అనంతరం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గోరంట్ల మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారం చేపట్టాక రాష్ట్రంలో నియంత పాలన కొనసాగిస్తూ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని, జగన్ తన స్వార్థ రాజకీయాల కోసం సమాజాన్ని, రాష్ట్రాన్ని విధ్వంసం చేయడమే అజెండాగా పెట్టుకున్నారని గోరంట్ల విమర్శించారు.
ప్రతి నెల 1వ తేదీనే పెన్షన్లు తీసుకునే అవ్వాతాతలు జగన్మోహన్ రెడ్డి నిర్వాకం వల్ల వాటి కోసం ఇంకా పడిగాపులు కాస్తున్నారని తెలుగుదేశం పార్టీ నగర కమిటీ అధ్యక్షులు బుడ్డిగా రాధా ఆవేదన వ్యక్తం చేశారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో జనసేన బీజేపీ నాయకులతో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాధా మాట్లాడారు. అవ్వాతాతలకు మనమడిని పెద్ద కొడుకుని అంటూనే వారిని రోడ్డుపై నడిపిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. ప్రతి నెల 1వ తేదీనే పెన్షన్లు అందించే వీరుడు జగన్ ఈ నెల ఎందుకు ఆలస్యం చేశాడని ప్రశ్నించారు. తన పనైపోయిందని ముందే తెలుసుకున్న జగన్ తన సొంత కాంట్రాక్టర్లకు పెన్షన్ల సొమ్మును బిల్లులుగా కాంట్రాక్టర్లకు చెల్లించేశాడని ఆరోపించారు. పెన్షన్లకు సంబంధించిన చాలా మంది ఖాతాల్లో ఇంకా డబ్బులే పడలేదన్నారు. వచ్చే నెల అయినా సక్రమంగా 1వ తేదీనే పెన్షన్లు పంపిణీకి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జనసేన పార్టీ నగర ఉపాధ్యక్షులు సబ్బా రాజేష్ ఖన్నా, బీజేపీ నాయకులు కందికొండ రమేష్లు మాట్లాడుతూ వాలంటీర్ వ్యవస్థకు తాము వ్యతిరేకం కాదని, అయితే వాలంటీర్లు లేకపోతే వ్యవస్థలు పనిచేయవన్నట్లు చెప్పడం సరికాదన్నారు. వాలంటీర్లు లేకపోతే పెన్షన్లు ఇవ్వరా అని ప్రశ్నించారు. ప్రింట్ మీడియా ప్రతినిధులందరికీ కూడా రాజమండ్రి నగర తెలుగుదేశం పార్టీతో ఈరోజు ఇక్కడ ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేస్తూ జనసేన తరపున సబ్బర్ రాజేష్ ఖన్నా రాజమండ్రి ఉపాధ్యక్షులుగా ఉన్నారు. అదేవిధంగా ముమ్మిడి నాగరాజు గారు, బోరా రామచంద్రరావు గారు, వారు తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శిగా సేవలు అందిస్తూ ఉన్నారు. అదేవిధంగా కందికొండ రమేష్ గారు జిల్లా యువమోర్చా అధ్యక్షులుగా ఉన్నారు. ఈరోజు విషయం ఏంటంటే పేపర్లో చూస్తూ ఉన్నాం, అవ్వాతాతలు అంటూ ఉంటారు పరదాల వీరుడు, ఎంతసేపు మా అవ్వాతాతలు అంటారు. ఆంధ్ర పేపర్ లిమిటెడ్ కార్మికుల నిర్వధిక సమ్మెకు కేంద్ర కార్మిక సంఘాలు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం తక్షణం కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు వి ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. తక్షణం వేతన ఒప్పందం చేయాలని ఏఐటియుసి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు తాటిపక మధు టి అరుణ్ డిమాండ్ చేశారు. పేపర్ మిల్ గేట్ ఎదుట కార్మిక నాయకులను కలిసి సంఘీభావం శుక్రవారం ఉదయం స్థానిక ప్రెస్ క్లబ్లో పేపర్ మిల్ కార్మికుల సమ్మెకు మద్దతుగా కేంద్ర కార్మిక సంఘాల పాత్రికేయుల సమావేశం జరిగింది. ముందుగా వి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ రాజమండ్రిలోని ఆంధ్ర పేపర్ లిమిటెడ్లో గత 3 రోజుల నుంచి 2500 మంది కార్మికులతో జరుగుతున్న నిర్వధిక సమ్మెకు కార్మిక సంఘాలు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకుని నిర్వధిక సమ్మెను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తుంది. ఆంధ్ర పేపర్ లిమిటెడ్లోని యాజమాన్య మొండి వైఖరి వల్లే కార్మికుల నిర్వధిక సమ్మె జరుగుతుందని అన్నారు. యూనియన్లు కూడా యునైటెడ్గా ఒక తాటి మీద నిలబడి ఈరోజు ఆందోళన చేస్తున్నారు. మేము ఒకటే యాజమాన్యాన్ని అడిగేది, మీరు పేపర్ మిల్లు టేక్ ఓవర్ చేసిన తర్వాత నుంచి ఇప్పటి వరకు కూడా ఏనాడైనా కానీ పేపర్ మిల్ నష్టాల్లో ఉందా? ఏ రోజు నష్టాల్లో లేదు. ఏడాదికి సగటున నికర లాభం 200 కోట్ల రూపాయలు మీరు సంపాదించారు. ఇదేదో మీ నైపుణ్యం కాదు, అక్కడ ఉన్నటువంటి 2500 మంది కార్మికులు, పర్మనెంట్ కానీ లేదా కాంట్రాక్ట్ కార్మికులు కానీ, వీళ్ళందరూ కూడా కష్టపడి చెమటోడ్చి ఏంటంటే మీకు లాభాలు సంపాదించి పెట్టారు. అటువంటి కార్మికులకి వస్తే 350% నుంచి 400% ధరలు పెరిగింది. మరి పెరిగినటువంటి ధరలకు అనుగుణంగా నిజంగా ఏమాత్రమైనటువంటి మానవత్వం ఉన్నా ఏ యాజమాన్యం అన్నా చేయాల్సినటువంటిది గతంలో చేసినటువంటి ఒప్పందం అమలు జరపల. ఆ తర్వాత ఒప్పందం చేయడానికేమో మీరు ఇంతవరకు అంగీకరించట్లా. మరి ఈరోజు కార్మికుల ముందు ఉన్నటువంటి ప్రత్యామ్నాయ మార్గం ఏమిటి? ఖచ్చితంగా ఏంటంటే నిలబడి నిలేసి అడగటం తప్ప, అది శాంతియుతంగానే, ఎక్కడా ఏ రకమైనటువంటి అన్లాఫుల్ వ్యవహారం ఏం లేదు. ఎందుకంటే చట్ట ప్రకారం వాళ్ళు సమ్మె నోటీస్ ఇచ్చారు. సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత లేబర్ డిపార్ట్మెంటు నెగోసియేషన్ జరిపిన సందర్భంగా యాజమాన్యం స్పష్టంగా చెప్పాల్సినటువంటిది, ఇదిగో మేము
వాళ్ళు అడుగుతుంది ఎంత, మేము ఎంత పెంచుతాం. బైలేటరల్గా కూర్చొని మాట్లాడుకొని చేయలేదు, ట్రైపార్టైట్గా కూర్చొని మాట్లాడి ఏంటంటే ఫైనల్గా చేయాలి. అట్లాగా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి భారతదేశ మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ అని, అటువంటి మహనీయుల ఆశయాలను భావితరాలకు అందించడమే నిజమైన నివాళి అని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత పేర్కొన్నారు. స్థానిక జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయ సమావేశ మందిరంలో డిఆర్ఓ జి నరసింహులు సాంఘిక సంక్షేమ మరియు సాధికారత అధికారులతో విద్యార్థినులతో కలిసి డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారి 116వ జయంతి మహోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలను పురస్కరించుకుని ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానన్నారు. జోహార్ డాక్టర్ బాబు జగజీవన్ రామ్, జోహార్ డాక్టర్ బాబు జగజీవన్ రామ్, జోహార్ డాక్టర్ బాబు జగజీవన్ రామ్. ఈరోజు బాబు జగజీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మనము జగజీవన్ రామ్ గారి ఆశయాల మేరకు బలహీన బడుగు వర్గాలకి మరియు స్త్రీలకి వీరందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈక్వాలిటీ అనేది అచీవ్ చేయాలి అంటే ఎడ్యుకేషన్ ఫస్ట్ మనం ప్రతి ఒక్కరికి ప్రొవైడ్ చేయాలి, విద్య అనేది అందరికీ ఇవ్వాలి అనేది చెప్పారు. ఒక గవర్నమెంట్ ఆఫీసర్స్గా పబ్లిక్కి రిక్వెస్ట్ చేయడం ఏంటి అంటే ప్రతి ఒక్కరిని బాగా చదివించండి. అప్పుడే మనం ఈ జయంతులు జరుపుకుంటూ ఉంటాం, కానీ ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళాలి, భావితరాలకి అందించాలి అని అంటే మనము వారు ఏదైతే మనకి దిశానిర్దేశం చేశారో అది మనం భావితరాలకి ఎప్పుడైతే అందిస్తామో అప్పుడే ఈ జయంతులకి సార్థకత వస్తుందని తెలియజేస్తూ మరి ఒకసారి బాబు జగజీవన్ రామ్ గారి జయంతి శుభాకాంక్షలు. స్థానిక గాంధీపురంలో ఉన్న ఆయన నివాసంలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ ఎన్డీఏ గెలుపు తథ్యమన్నారు. రాజమహేంద్రవరం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దగ్గుపాటి పురంధేశ్వరికి కమలం గుర్తుపైన, రూరల్ నుంచి పోటీ చేస్తున్న తనకు సైకిల్ గుర్తుపైన ఓటు వేసి గెలిపించాలని కోరారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, ఇక్కడ టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రూరల్ నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న అన్ని సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపడతామన్నారు. 3 పార్టీల కూటమి లక్ష్యం ఒక్కటేనని, తూర్పుగోదావరి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులు గెలిచేలా విస్తృతంగా ప్రచారం చేస్తున్నామన్నారు. జనసేన రూరల్ అధ్యక్షుడు చప్పా చిన్నారావు మాట్లాడుతూ రాష్ట్రం అధోగతి పాలు కావడానికి యువత పెడదోవ పట్టడానికి ప్రభుత్వమే కారణమన్నారు. బీజేపీ నాయకుడు ఆకుల శ్రీధర్, జనసేన నాయకుడు ముద్రగడ జమ్మి మాట్లాడారు. టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు. తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఐక్యత. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఐక్యత. పార్లమెంటుకు పురంధేశ్వరికి మన ఓటు, అసెంబ్లీకి సైకిల్ గుర్తుగా మన ఓటు. తరఫున తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ కలిసి ఉమ్మడి కార్యాచరణతో రంగంలో దిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా సీట్ల సర్దుబాటు చేసుకొని పోటీలోకి దిగుతూ ఉన్నాం. ఒక రాక్షస పాలన అంతం చేయడం కోసం అవినీతి అక్రమాల కేంద్ర బిందువుగా మారిన జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వాన్ని తొలగించి ఒక నూతన సాంప్రదాయాలతో కూడుకున్న మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలని దానికి అందరూ రాజమండ్రి రూరల్ తెలుగుదేశం పార్టీలో కుల రాజకీయాలు చేస్తూ పొమ్మనకుండా పొగబెడుతున్నారని, అది కూడా రూరల్కు చెందిన ఒక కుల పెద్ద చెప్పినట్లే జరుగుతుందని, జరగాల్సిందేనని ఎం అజయ్ రత్నాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే తనకు ఇచ్చిన
టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేసినట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. ఇన్నేళ్లుగా విద్యార్థుల పక్షాన పోరాడిన పోరాటాలు గొప్ప అనుభూతినిచ్చాయన్నారు. రాష్ట్ర విద్యార్థి నాయకులు ప్రణవ్ సారథ్యంలో అనేక విద్యార్థి పోరాటాలలో కార్యక్రమాలలో భాగస్వామి కావడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. టీడీపీ పార్టీలో చేరిన నాటి నుండి ఈ క్షణం వరకు పార్టీ సిద్ధాంతాలకు మీ నిర్ణయాలకు కంకణబద్ధుడనై పనిచేస్తూ వచ్చానని, తక్కువ సమయంలో పార్టీ అధ్యక్షులు పార్టీ విద్యార్థి విభాగ అధ్యక్షులు నన్ను ఎంతగానో గుర్తించారన్నారు. విద్యార్థులలోనూ సమైక్యాంధ్ర ఉద్యమంలో ప్రణవ్ గోపాల్ గారితో ఆంధ్రప్రదేశ్ నుండి ఢిల్లీ వరకు చేసిన పోరాడి అరెస్టు కూడా కాబడ్డామని తెలిపారు. నా పేరు ఎం అజయ్ రత్నాకర్. నేను స్టేట్ జనరల్ సెక్రటరీగా టీడీపీ పార్టీ టీఎన్ఎస్ఎఫ్ స్టేట్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను. అలా చాలా కీలక పాత్ర వహించాం. అయితే ఈరోజు రాష్ట్రం అంతా కూడా టీడీపీ జనసేన బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, ఈడేంటి పిచ్చోడు ప్రెస్ మీట్ పెడుతున్నాడని అంతా అనుకోవచ్చు. కానీ ఆత్మాభిమానం మనోభావాలు అనేవి కొన్ని ఉంటాయి. ఆ ఆత్మాభిమానం మనోభావాలు కొన్ని దెబ్బతింటే కొన్ని పరిస్థితులు ఈ రీతిగా ఉంటాయి అనే దాంట్లో మేము ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణాలు, మెయిన్ కారణం అది మా ఆత్మాభిమానం, మా మనోభావాలు. అయితే 2021 సంవత్సరంలో ఆ రోజు కిర్లంపూడి మండలం గోనెడ గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సుమారు 200 మంది వైసీపీకి రాజీనామా చేసి రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి నీలం శ్రీనివాస్ ఆధ్వర్యంలో రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు జగ్గంపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూ సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరిని టీడీపీ కండువాలు వేసి సాదరంగా స్వాగతించిన నెహ్రూ ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో రాక్షస ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపేందుకు అందరూ సిద్ధంగా ఉండాలని, రాబోయే 40 రోజులు ప్రతి ఒక్కరూ కష్టపడి టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. జగ్గంపేట మండలం రామవరం గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువనేత మరుకుర్తి వీర గంగాధర్, మరుకుర్తి రామారావు, మరుకుర్తి యేసుబాబు, మరుకుర్తి రామోజీరావు, కట్టిమేను పెద్ద రాంబాబు తదితర 50 కుటుంబాలు వైసీపీకి రాజీనామా చేసి రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షులు అడబాల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జగ్గంపేట టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ యువతను అన్ని వర్గాలను మోసం చేసి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకతను ఎదుర్కొంటున్న ఈ వైసీపీ ప్రభుత్వానికి బై చెప్పి రాష్ట్రానికి అభివృద్ధి సంక్షేమం సమాంతరంగా అందించే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పనిచేసేందుకు ఈరోజు టీడీపీలో చేరుతున్న వారందరికీ స్వాగతం పలుకుతూ పాత కొత్త కలయికలో ఈ నియోజకవర్గంలో సైకిల్ గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించి నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నానని అన్నారు.
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జగ్గంపేట నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న ఉమ్మడి పార్టీల అభ్యర్థి జ్యోతుల నెహ్రూను గెలిపిస్తామని జనసేన నాయకులు తుమ్మలపల్లి రమేష్ అన్నారు. శుక్రవారం కిర్లంపూడి మండలం రామచంద్రపురం గ్రామంలో ఆయన నివాసంలో జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్, బీజేపీ జగ్గంపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ దాట్ల కృష్ణ వర్మ, జనసేన, టీడీపీ, బీజేపీ నాయకుల ఆత్మీయ కలయిక నిర్వహించారు. ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ 13,000 కోట్ల రూపాయలు కేవలం 4 కాంట్రాక్టర్లకు దోచిపెట్టడం జరిగిందన్నారు. అందులో 2,000 కోట్లు అవ్వాతాతలకు పెన్షన్ ఇవ్వవచ్చు కదా అని నెహ్రూ ఎద్దేవా చేశారు. రేపు రాబోయే కాలంలో ప్రజల కోసం నిత్యం పాటుపడే తుమ్మలపల్లి రమేష్ నాయకత్వంలో జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అన్ని రంగాల్లో అవకాశం కల్పిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఎస్వీఎస్ అప్పలరాజు, తోట రవి, తోట గాంధీ, చదరం చంటిబాబు, మారిశెట్టి భద్రం, మొగిలి గంగాధర్, కిర్లంపూడి మండల బీజేపీ అధ్యక్షులు ఎడల రాంబాబు, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ తదితరులున్నారు. జరిగినటువంటి ఎన్నికల్లో ఒక్క ఎన్నిక తప్పించి ప్రతి ఎన్నికలోని కూడా రమేష్ అని, శేఖర్ కానీ ఆ కుటుంబం నాతోటే ఉండేది. చిన్న ఇబ్బందులు వచ్చినా, ఎన్నికలు వచ్చినాక మాత్రం మేము కలిసే పనిచేస్తున్నటువంటి పరిస్థితులు. మళ్ళీ ఈరోజు అంటే నాకు పరిపూర్ణమైన నమ్మకం ఉండేది, ఖచ్చితంగా నాకు పనిచేస్తారు అనేటువంటి నమ్మకం. అయితే ఈ రకంగా కూటమి పార్టీలో, జనసేన పార్టీలో చేరి వచ్చి మనస్ఫూర్తిగా నాకు సహకరిస్తాడు అని మాత్రం నేను అనుకున్నా. నాతోటే ఉంటాడు అనుకున్నాను. అయినా కూటమి అన్న తర్వాత మేము 10 కాలాలు కొనసాగాల్సినటువంటి పార్టీ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా చూసుకున్నట్టయితే ఏదో ఒక 5 నాళ్ళ ముచ్చటే కాదు, ఒక 10-15 సంవత్సరాలు ఈ కూటమి ఇలా కొనసాగుతూనే కానీ ఆంధ్ర రాష్ట్రం ఒక గాడిలో పడేటటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి 10-15 సంవత్సరాలు కూడా మేము కలిసే వెళ్ళేటటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే వ్యక్తిగతమైనటువంటి విషయాలు చెప్పని రాజకీయానికి వస్తులోకి, రాజకీయంగా రమేష్ ఎప్పుడు కూడా ప్రజలకు సేవ చేయాలి, దానికి అధికారం ఉన్నప్పుడే సేవ అన్నదానికి సఫలీకృతం అవుతుంది అనేటటువంటి ఆలోచనతో పనిచేస్తున్నటువంటి. అయితే ఇక్కడ నేను చిన్న సలహా ఇవ్వదలుచుకున్నాను రమేష్. మనం రాజకీయ కుటుంబాలుగా ఉన్నాం. అయితే రాజకీయం ఒకేపై హస్తగతం అయిపోయి ఉండేది. దాన్ని నెమ్మదిగా బయటకు తీసుకొచ్చాం. ప్రజలు ఇచ్చేది మనకు అవకాశం. నేను 18 సంవత్సరాలు వెయిట్ చేశాను తోట సుబ్బారావు గారు వెనకాల. ఏ రోజు కూడా ఆయన ఏం చెప్తే చేసుకుంటా, ఆయన నాయకత్వంలో నేను ఎస్టాబ్లిష్ అవుతా వెళ్ళాను. ఇందాక చెప్పినటువంటి 2 పెద్దల సలహాతో, రామకృష్ణ గారు, అప్పారావు గారి సలహాతో తొందరపడకుండా ఎప్పుడైనా చిన్న బాధ వచ్చినా సహకరించాల్సింది ప్రధానమైనటువంటి పాత్ర. మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, మేమెంత పోరాటం చేసినా మీ ఆరాటం అయితే బయటకు వస్తాయి వాస్తవాలు. నిన్న చూడండి, చిన్న సింపుల్గా డ్రామా, ఒక్క మాట అనేసి వదిలేసాడు జగన్మోహన్ రెడ్డి. పెన్షన్లో చంద్రబాబు నాయుడు గారు ఆపేశారు. వాలంటీర్లు ఇళ్ళకి వెళ్ళొద్దన్నాడు. దాన్ని పత్రికల బాధ్యత, వాస్తవాలను బయట పెట్టాల్సింది. నిజంగా అయితే జరిగిందేంటి, ఈసీ కంప్లైంట్ ఇచ్చారు, వాస్తవం ఉంది. వాలంటీర్లు అనేవాళ్ళు పొలిటికల్గా ఇన్వాల్వ్ అవుతున్నారు. ప్రజాధనాన్ని తీసుకుని బాధ్యతలు స్వీకరించినటువంటి ఏ వ్యక్తి కూడా ఎన్నికల్లో ఇన్వాల్వ్ కాకూడదు.
వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు. దానికి ఒక స్వచ్ఛంద సంస్థ కంప్లైంట్ ఇచ్చింది. వాస్తవాలను గ్రహించినటువంటి ఈసీ దానికి కొన్ని ఆదేశాలు ఇచ్చారు. ఆదేశాలకు అనుగుణంగా వాళ్ళ బాధ్యతల నుంచి తప్పించారు. ప్రభుత్వం కదా ఇక్కడ ఉంటా, వాళ్ళకి ఇంకా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి, సిఎస్ జవహర్ రెడ్డి. మరి వీళ్ళు చేయాల్సిందేంటి? ప్రత్యామ్నాయ మార్గాన్ని చేయాలి. ఇమీడియట్గా 1వ తారీఖున ఏ రకంగా అయితే వాలంటీర్లు ఉన్నప్పుడు ఆ పెన్షన్లు ఇవ్వడం జరుగుతుందో ఆ రకంగా ప్రత్యామ్నాయ మార్గాన్ని అన్వేషించి అధికార యంత్రాంగంతో ఆ పెన్షన్లు ఇప్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే 7-8 మంది సచివాలయంలోనే ఉద్యోగులు ఉన్నారు. వాళ్ళు ఇవ్వచ్చు. 2 రోజుల్లో ఒక రోజుకు ఇచ్చి ఇవ్వాలనుకుంటే. రాజమహేంద్రవరం గ్రామ దేవత శ్రీ కోర్లమ్మ అమ్మవారికి గురువారం ఉదయం కొత్త అన్నపూర్ణమ్మ కుటుంబ సభ్యులు రజిత ముఖబింబంతో కూడిన కిరీటమును బహూకరించారు. వేద పండితుల ఆధ్వర్యంలో కోర్లమ్మ అమ్మవారికి పంచామృత అభిషేకం, భక్తులందరూ లలిత సహస్రనామ పారాయణం నిర్వహిస్తూ రజిత ముఖబింబం కిరీటం అలంకరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సంరక్షకులు పిల్లి నాగవెంకట రమేష్, యాళ్ల భాస్కరరావు, కొత్త ఉమామహేశ్వరరావు, సుధాకర్, వెన్న వరలక్ష్మి, యానపు యేసు తదితరులు పాల్గొన్నారు. అటు ఇటు ఉండండి గురుగారు. గణాధిపతి దేవతాభ్యో నమః. ప్రార్థన నమస్కారాన్ని సమర్పయామి. ఈరోజు మన కోర్లమ్మపేట మహాలక్ష్మి మహాకాళి కోర్లమ్మ గ్రామ దేవత అమ్మవారికి వెండి కవచము, వెండి ముఖము కలిపి చేయించారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని. జై శ్రీరామ్ అండి. ఈరోజు రాజమహేంద్రపురం పురవాసినైన శ్రీ కోర్లమ్మ అమ్మవారికి వెండి ముఖబింబంతో కూడిన కిరీటం అలంకరించబడిందండి. ఈ కోర్లమ్మ దేవత సుమారు 700 సంవత్సరం నుంచి కూడా ఉన్నారు. రాజరాజ నరేంద్రుడు ఎవరైతే ఉన్నారో మన రాజమహేంద్రవరాన్ని పరిపాలించిన వారు, ఆయనకన్నా ముందు నుంచి కూడా ఇక్కడ స్థిరదేవత ఆవిడ కోరిక మేరకు ముఖబింబంతో కూడిన కిరీటం ఉన్నది, వెండి కిరీటం ఉన్నది తయారు చేయించి అమ్మవారికి ఏర్పాటు చేయడం జరిగింది. స్థానికంగా ఉన్న మా పిల్లి రమేష్ గారి ఆధ్వర్యంలో కొన్ని సంవత్సరాలుగా ఈ గుడి యొక్క కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ 3 సంవత్సరాల క్రితం దాన్ని మళ్ళీ ఆధునీకరించడం జరిగింది. గుడిని ఆయన ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయండి. మొత్తం ప్రతి సంవత్సరం కూడా ఉగాది కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి. ప్రస్తుతం మా నాన్నమ్మ గారు కొత్త అన్నపూర్ణమ్మ గారు వారి కుటుంబం ద్వారా మేము ఇవ్వడం జరిగిందండి. జై శ్రీరామ్. స్థానికులందరూ కూడా దీంట్లో పాల్గొన్నారు, హిందూ బంధువులందరూ కూడా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నెల్లూరు, తిరుపతి, కృష్ణా జిల్లాలలో పెన్షన్ తీసుకునే సమయాలలో ఇబ్బందులకు గురై మృతి చెందిన వారికి నివాళులు. అవ్వాతాతల ప్రాణాలు బలిగొన్న టీడీపీ హంతకులు, ఇటువంటి వారికి ఏ శిక్ష వేయాలి? పైపెచ్చు పెన్షన్ల పంపిణీ ఆపడానికి తామేనని ప్రగల్భాలు. బాబు జగజ్జీవన్ రామ్ కు భారతరత్న ప్రకటించాలి. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. ఎన్నికల ప్రచారానికి సమరశంఖం పూరించిన గోరంట్ల. ఓటర్ మహాశైలారా, అభివృద్ధి కావాలా, అరాచక పాలన కావాలా? ఎన్డీఏ కూటమి అభ్యర్థి గోరంట్ల. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.